అమెరికాలో ఎలాన్ మస్క్కి చెందిన టెస్లా కంపెనీకి కొందరు టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతూ ఉన్నారు. తాజాగా లాస్ వేగాస్లో టెస్లా కార్లపై దాడులు చేసి తగలబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. సిఎన్ఎన్ నివేదిక ప్రకారం రాత్రిపూట లాస్ వేగాస్ స్విస్ సెంటర్లో టెస్లా వాహనాలకు నిప్పంటించారు. ఈ ఘటనలో చాలా కార్లు తగలబడిపోయినట్లు తెలుస్తోంది. టెస్లా కొలిషన్ సెంటర్లో జరిగిన దాడిలో కనీసం 5 కార్లు దెబ్బతిన్నాయి. ఈ సంఘటనపై FBI దర్యాప్తు చేస్తోంది. ఉగ్రవాదానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయని అధికారులు చెబుతూ ఉన్నారు. నేరస్తుడు మొలోటోవ్ కాక్టైల్స్ని ఉపయోగించి వాహనాలకు నిప్పంటించినట్లు తెలుస్తోంది. బిజినెస్ సెంటర్ ముందు తలుపులపై రెసిస్ట్ అనే పదాన్ని కూడా రాశాడు. FBI జాయింట్ టెర్రరిజం టాస్క్ ఫోర్స్, లాస్ వేగాస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి నేరస్తుడిని గుర్తించడానికి పనిచేస్తూ ఉన్నాయి. నిందితుడు పూర్తిగా నల్లటి బట్టలు ధరించి కార్ల మధ్యలో నడుస్తున్నట్లు గుర్తించారు. మంటలు వాహనాల బ్యాటరీలను చేరుకునే లోపే ఫైర్ అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకోవడంతో పెద్ద ముప్పు తప్పింది. ఈ ఘటనను ఉగ్రవాదంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పిలిచారు. ఈ హింసాత్మక సంఘటన చాలా తప్పని అన్నారు. టెస్లా కేవలం ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తోంది. ఈ దుష్టదాడులకు అర్హమైనవి కావు అని అన్నారు. మరోవైపు టెస్లా ఫెసిలిటీలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేయడాన్ని దేశీయ ఉగ్రవాదంగా వర్గీకరించాలని అధ్యక్షులు ట్రంప్ కోరారు. అమెరికా అటార్నీ జనరల్ పమేలా బోండి ఈ దాడుల్ని తీవ్రంగా ఖండించారు. ఇవి దేశీయ ఉగ్రవాదం కన్నా తక్కువ కాదని అభివర్ణించారు ఆయన.